హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా హెల్తీ అయిన రాగి రోటీ కోసం 1 కప్పు రాగి పిండిని ఇలా చల్లించుకొని తీసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ తీసుకొని మరిగించి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో పిండి వేసి లో ఫ్లేమ్లో 1 మినిట్ పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లో తీసుకొని కాస్త వేడి మీద ఉన్నప్పుడే చేతులను వాటర్తో ఇలా తడుపుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇలా అదుముతూ చేతికి వాటర్ తీసుకొని ఇలా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలిపితేనే రోటీస్ అనేవి విరగకుండా మంచిగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసినా చాలా చక్కగా వస్తాయి. ఇలా చేసుకొని కాస్త పొడిపిండి చల్లి చపాతీ కర్రతోని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా అన్ని రోటీసు సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసినా చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీలు డయాబెటీస్ పేషెంట్స్కైనా, బరువు తగ్గాలి అనుకునే వారికైనా, చిన్నపిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి. ఖచ్చితంగా వారానికి 2-3 సార్లైనా ఇలా చేసుకొని తినాలి. హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత పెనం మీద చపాతీ అనేది ఇలా వేసి కాస్త తడి బట్టతోని ఇలా అదుముకోవాలి. ఇలా అదుముకొని 2 వైపులా కాల్చుకొని ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కర్రీతోనైనా, వెజ్ కర్రీతోనైనా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.